లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన కాకరపల్లి దుర్గామాత ఘనంగా దుర్గామల్లేశ్వరి స్వామివారి కళ్యాణం జరిపించిన ఆలయ కమిటీ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ ఆలయంలో 6వ రోజు ప్రధాన అర్చకుడు జయంతి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో వాసం రామకృష్ణ సాయి దంపతులచే గణపతి పూజ, పంచామృతాభిషేకములు, అలంకరణ, హారతి అనంతరం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. అనంతరం అంగరంగ వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు, పద్మ దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించగా స్వామి అమ్మవార్లకు కంకణ ధారణ, యజ్ఞోపవేతం, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, కళ్యాణ దండలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వడం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం జరగడం చాలా ఆనందదాయకమని, ఈ ఆలయంలో కళ్యాణం జరగడం మొదటిసారి కావడంతో భక్తులు తన్మయత్వం పొందారని, ఇలాగా ప్రతి సంవత్సరం జరిపిస్తామని, ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేవి ఆశీస్సులు నిండుగా ఉంటాయని తెలియజేస్తూ, ఈ అమ్మవారిని పూజించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు, సామినేడి కృష్ణార్జున, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. మన కాకరాపల్లి గ్రామంలో వెలిసినటువంటి దుర్గాంబిక అమ్మవారి యొక్క ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవంలో ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారికి పంచామృత అభిషేకము, తర్వాత లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని మనం దర్శించుకున్నాం. తర్వాత లలితా సహస్రనామంతో కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. తదుపరి దుర్గా మల్లేశ్వర స్వామి వారికి లోక కళ్యాణం కోసం మన గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా, జనులందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యంతో, ఎటువంటి క్షామడాంబర మహామారి, అగ్ని భయం, చోర భయం, జంతు భయం, ఎటువంటి అతివృష్టి అనావృష్టి కూడా లేకుండా జనులందరూ కూడా సుభిక్షంగా మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్తోటి వారి వారి కార్యాలు, వ్యవసాయం, వ్యాపారం, విద్య, ఉద్యోగం, గృహంలో తలపెట్టినటువంటి శుభకార్యాలు, వివాహము, గృహప్రవేశం, గృహం ఆరంభం, అలా శుభకార్యాలు ఏదైతే మనసులో అనుకుంటారో అటువంటి కార్యాలన్నీ కూడా నిర్వర్తించేటువంటి మహత్తరమైనటువంటి కార్యం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. అందులో వేదం చెప్పేటటువంటి మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశానం, కన్యాదానం చేయడం వల్ల, కళ్యాణం చేయడం వల్ల 21 తరాలు తరించి మన ముందున్నటువంటి 10 తరాలు విష్ణులోకంలో సాన్నిధ్యం కలిగి, మన తర్వాత వచ్చేటువంటి 10 తరాలు కూడా విష్ణులోకంలో సాన్నిధ్యం కలుగుతుంట. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ. ఈ కళ్యాణం చేయడం వల్ల శతక్రతు 100 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చేయడం వల్ల, ఆ చూడడం వల్ల, ఆ కళ్యాణాన్ని దర్శించడం వల్ల, ఆ స్వామి అనుగ్రహం పొందడం వల్ల కూడా శతక్రతు 100 యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం మనకు లభించి ఆ స్వామి అనుగ్రహం కూడా ఎల్లవెల్ల కూడా మనకు ఉంటుంది. అటువంటి మహత్తరమైన దివ్య కళ్యాణం పూర్తయింది. ఆ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం చేయాలి అని చెప్పి నవరాత్రులు రాకముందు నుంచి కూడా వాసన నాగేశ్వరరావు గారు మన ఈ సంవత్సరం ఎలాగైనా కళ్యాణం చేయాలంటే మన అమ్మవారికి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి తప్పకుండా మనం ఏదో ఒక రోజు పెట్టుకోవాలంటే ఇటువంటి శనివారం మహత్తరమైనటువంటి వారం, లలితా త్రిపుర సుందరి దేవి అవతారం. అటువంటి సందర్భంలో కళ్యాణం చేద్దామని సంకల్పించడం, అందరూ రండి కళ్యాణం కూర్చోండి అని చెప్పి చెప్పడమే తప్ప భక్తులందరూ కూడా సహకరించి అందరి సహకారంతో అందరూ విశేషంగా వచ్చి కళ్యాణానికి పాల్గొని ఆ అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు. ఓం నమః శివాయ. శ్రీ శ్రీ మన కాకరాపల్లి దుర్గమ్మ వారు ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా మన అమ్మవారు లలితా త్రిపుర సుందరదేవిగా భక్తులందరికీ ఇలా దర్శనమిచ్చారు. కావున ఒక దుర్గా మల్లేశ్వర కళ్యాణం అంటే ఎవరికి తెలియలేదు. ఇవాళ 3 రోజులు బట్టి మైకులో దుర్గా మల్లేశ్వర కళ్యాణం చేయించుకోండి, అన్నీ మేమే ఇస్తాం, మీరు ఏమీ తెచ్చుకోవద్దని కాదు. సరేనా, వాళ్ళకి ఏమి తెలియలేదు. కొంచెం మళ్ళా సంవత్సరం ఈ మండపం సాలదు, ఇదంతా సాలదు. ఇంకేదంటే ఇది చూసిన వాళ్ళు, ఆలకించిన వాళ్ళకి కూడా భక్తిభావం కలిగింది. మాకే తెలియదు ఇలా చేస్తారన్నది. అప్పటి వరకు నిద్ర వచ్చింది. ఆ ఇంటి పాదాల మీద పాదాలు కడగబోతికి ఒళ్ళంతా జలరించింది. ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అంటే ఎంతో పుణ్యం చేస్తే కానీ ఎవరికి కాదు దొరకవి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే
ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకి బాగా చేస్తూ అమ్మవారి ఇవాళ కళ్యాణం చేయడం చాలా విశేషం. ఈ భక్తులు కూడా ఎంతో ఘనంగా ఈ సువర్ణకి ఆలకించడానికి రావడం కూడా మంచి విశేషం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ముందు ప్రోత్సహించాలి. ప్రోత్సహించే వాళ్ళు వెనక లాక్కూడదు. ఎవరైనా సరే ప్రోత్సహించండి, ముందుకెళ్ళండి. ఇలాంటి కార్యక్రమం అందరి నా ఒక్కరిదే కాదు, అందరిది కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదం చేసి మన దుర్గమ్మ వారు ఇంకా 5 రోజులు పూర్తి కార్యక్రమాలు ఉన్నవి. ఈ కార్యక్రమాలు కూడా రంగరంగ వైభవంగా చెయ్యాలని మేము తలపెట్టిన విజ్ఞాన్ని అమ్మవారు చక్కగా చేయించుకుని ఎవరి చేత చెడు రాకుండా అన్ని మంచి పనులు చేయించుకుని అమ్మవారు మంచిగా ఈ మా గ్రామాన్ని సుభద్రంగా ఈ విగ్రహాన్ని చేసాం కాబట్టి పాడి పంటలతో మంచి పిల్లలకి మంచి ఉద్యోగాలతో మంచి చదువులతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం బాగోవాలి. ఏదో ఎన్ని రకాలు చేసుకున్నా అన్ని రకాలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి. ఎంచేతంటే ఈ ఒక్కరూ కాదు, అందరిది గ్రామస్తులు, మా ఇతర గ్రామస్తులు కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళు కూడా వచ్చి ఈ అగ్రహారం గ్రామం భక్తులు అయినా కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో మనం పుణ్యం చేసుకున్నాం. మా అమ్మ ఎంతో మంచిది. అందరికీ కూడా పాడి పంటలు కలిగేసి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటే సెలవు తీసుకుంటాం. చాలా బాగా జరుగుతాయండి. ప్రతి ఏటా కూడా చాలా సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతాయండి. దేవి నవరాత్రులు 9 రోజులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. అభిషేకాలు కూడా ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే కూడా అభిషేకాలు జరుగుతాయి. కుంకుమ పూజలు కూడా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం మేము చేయించుకుంటాం. ప్రోగ్రామ్స్ కూడా ఈవినింగ్ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు నాగేశ్వరరావు గారు. భక్తులైతే మార్నింగ్ 6 గంటల నుంచి ఈవినింగ్ వరకు అలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. బయట ఊర్ల నుంచి కూడా భక్తులు వస్తూ మా దుర్గమ్మ వారిని దర్శించుకుంటూ ఉంటారు. చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాగా జరుగుతున్నాయి. అలాగే ఉదయాన్నే తెల్లవారుజామున అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు, ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం టైము లలిత సహస్రనామాలు కూడా చదువుతున్నారు, చాలా బాగా చదువుతున్నారు. ఇంకా బాగా జరిపించాలని భక్తులందరూ ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాం. జై దుర్గా. ముందుగా కాకరపల్లి భక్తులందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు. నేను ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వస్తాను. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మేము ఒకప్పుడు ఎంత బాధ పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళమి. ఈ ఏలం ఇక్కడ 2 అంతస్తులు ఇల్లు కట్టుకొని మా ఆయనమ్మ మండల ప్రధాన కార్యదర్శి అయ్యి, నేను గ్రామానికి ఉపాధ్యక్షురాలను అయ్యి, నా కొడుకు క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. దుర్గమ్మ అంటే నాకు చాలా నమ్మకం. నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి వచ్చి దండం పెట్టుకుంటేనే నేను ఈ ఊరు దాటి వెళ్ళను. నాకు అమ్మవారు అంటే అంత ఇష్టం. అమ్మవారు ఒక్కసారి వచ్చి నీకు ఏదైనా కష్టం వస్తే నేను కూర్చుని అమ్మ నాకు ఈ బాధ అని చెప్తే అమ్మ వెంటనే తీరుతుంది. నేను అలాంటి ఎన్నో చూసాను నా జీవితంలోని. ఈ 14 సంవత్సరాలు బట్టి నాకు ఏదన్నా ఇబ్బంది అయినా ఏదైనా వచ్చినా అమ్మ నాకు ఈ ఇబ్బంది వచ్చింది అని అమ్మతో చెప్పేసి వెళ్ళిపోతాను అంతే. నేను మళ్ళీ అమ్మ అన్నట్టుగా నాకు సమస్య ఉండే నేను అంత గట్టిగా చెప్పగలను. అమ్మ ఇక్కడ ఉంది, అమ్మ ఇక్కడ అన్ని ఎవరు ఏది చెప్పినా సరే మా చుట్టుపక్కల చుట్టాలందరూ కూడా అంటారు. మా మేనత్తో ఒకసారి ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయి చనిపోయి మళ్ళీ బతికింది. అమ్మ బాబోయ్ మీ దుర్గమ్మ చాలా మహిమగల దుర్గమ్మ బాబు, ఆ అమ్మవారు ఏదంటే అది చేస్తారని ప్రతి ఒక్కరు మా చుట్టాలేటి మా చుట్టుపక్కల వాళ్ళేటి ఎవరైనా సరే కానీ అమ్మవారు అనుభూతికి అబ్బా చాలా మహిమగల అమ్మవారు అని చెప్తారు. ఇక్కడ మా అమ్మవారు మా దగ్గరలో వెళ్ళడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. ఒకప్పుడు ఈ ఏరియాలోంచి మేము వెళ్ళాలంటే ముక్కు మూసుకుని వెళ్ళేవాళ్ళమి. అలాంటిది ఇక్కడ అమ్మ వచ్చాక అసలు నవరాత్రులు అంటేనే తెలిసేవి కాదు మాకు చిన్నప్పుడు. ఏదో దసరా సెలవులో అనుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అమ్మవారు ఏ రోజు ఏమవుతారు, ఏ ప్రసాదాలు ఇంత విశిష్ట ఉంటుందని మాకు అసలు తెలియదు. కానీ ఇంత అలాగా అమ్మ జరిపించుకుంటుంది. అమ్మ మా పక్కకు రావడం నిజంగా మేము పూర్వజన్మ అదృష్టమే మాకు. మేము అమ్మకి ఎప్పుడూ రుణపడి ఉంటామని కాకరపల్లి ప్రజలందరి తరపున కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సంవత్సరం చాలా ఘనంగా జరిపించుకుంటుందండి. దీనికి కూడా లోటు లేదు. అమ్మకైతే ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు, కుంకుమార్చనలు, తర్వాత సాయంత్రం హోమాలు, రాత్రికి వచ్చి ఏదో ఒక ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నారండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. అలాగే కాకరపల్లిలో వెలిసిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా మమ్మల్ని అలా తీసుకొస్తుంది. కానీ ఈరోజు అయితే అనుకోలేదండి. నేను ఏదో అమ్మవారు కొంచెం సమర్పించుకుందాం చీర సారీ అని అనుకున్నాను. నిన్న సడన్గా ఇలా మళ్ళీ దుర్గామల్లేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నామండి. నాకు ఈ జన్మకు నాకు
అదృష్టం లేదని అనుకున్నానండి. కానీ ఈ రోజు నేను అమ్మవారు కల్పించారండి. ఆ మహాశివుడికి మేము పాదాలు కలిగినంత సంతోషంగా చాలా అదృష్టంగా భావించామండి ఇద్దరం కూడా. ఈ జన్మకి ఇది చాలానే అనిపించుకున్నదండి. చాలా సంతోషంగా ఉన్నదండి. అయితే ఈ దేవి శరన్నవరాత్రుల్లోనే ఉత్సవాలు జరిపిస్తున్నారా, సంవత్సరం పొడుగునా నడిపిస్తున్నారా? దేవి నవరాత్రులు చాలా ఘనంగా బాగా జరుపుతారండి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు చాలా ఘనంగా పూజలు అందుకుంటుందండి. ప్రతి రోజు కూడా అన్ని కూడా చాలా బాగా జరుపుకుంటారు. అమ్మవారి ఆలయం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దేనికి లోటు లేదండి. ప్రతిరోజు దీపదీప నైవేద్యాలు, మా లలితా పారాయణ సభ్యులు కూడా వచ్చి మేము ప్రతిరోజు పారాయణం చేసుకుంటాం. ఎవరో ఒకరు వచ్చి పారాయణం కూడా చేస్తామండి. ఈ వాసవనాగేశ్వర ఇది అధికారంలో ఉంది కదా, వాసవనాగేశ్వర అండర్లో ఉంది కదా. అవునండి, నాగేశ్వర బాగా బాధ్యత చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. మేము తెల్లవారి 3 గంటలు వేస్తే 4-5:30 కల్లా బయటకు వచ్చి అమ్మవారి దగ్గర 5 గంటల నుంచే అనౌన్స్మెంట్ చేసి మమ్మల్ని అమ్మవారి పాటలతో నిద్ర లేపుతున్నారండి. లేవలేని వాళ్ళు కూడా అమ్మవారి పాటలతో లేపుతున్నారండి. చాలా బాగా ప్రజలందరికీ కూడా అన్ని విషయాలు తెలియజెప్తున్నారు. మీకు లేకపోతే మేమే సమకూరుస్తామని చెప్పేసి ఆయన అందరినీ కూడా ప్రజలందరినీ కూడా మోటివేషన్ చేస్తున్నారండి. గుడి దగ్గరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నామని కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నారండి. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.